మరి ఈ యజ్ఞోపవీతము ధరించాలని నేను చెప్పాను. ఈ యజ్ఞోపవీతం బ్రాహ్మణ క్షత్రియుల వయస్సులు ఎవరైనా సరే వాళ్ళకి ఉపనయన సంస్కారం అయినప్పటి నుంచి చితిమంటల మీద చేరే వరకు, అంటే మరణించినంత వరకు కూడా ఆ చితి మీద శవాన్ని ఉన్నా కూడా అప్పటి వరకు యజ్ఞోపేతం ఉండాలని శాస్త్రం చెప్పింది. తీయకూడదట యజ్ఞోపేతం. అంటే మరి మనిషి ఉపనయన సంస్కారం నుంచి మరణించేంత వరకు కూడా ఎప్పుడు ఆ యజ్ఞోపేతం ధరించి ఉండాలని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పారు. అయితే సన్యాసాస్త్రం స్వీకరించే వాళ్ళు యజ్ఞోపేతం త్యజిస్తారు. వాళ్ళు వేసుకోరు, యజ్ఞోపేతం తీసివేస్తారు. అయితే యజ్ఞోపేతం అనేటువంటిది పెళ్ళైనటువంటి వాళ్ళు 9 పోగులు వేసుకుంటారు. వాళ్ళు పెళ్ళప్పుడు వేస్తారు. ఉపనయనం అప్పుడు 3 పోగులు వేస్తాడు. అంటే గృహస్థాశ్రమం స్వీకరించేటప్పుడు 9 పోగులు వేస్తారనమాట. అంటే మీరు గమనించి ఎప్పుడైనా వివాహం కానటువంటి వాళ్ళు 3 పోగులు, వివాహం కానటువంటి వాళ్ళు 3 పోగులు, వివాహం అయినటువంటి వాళ్ళు 9 పోగులు ధరిస్తారనమాట ఎవరైనా. అయితే ఈ యజ్ఞోపీతాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? మనకి శాస్త్రంలో ప్రతిరోజు ఎప్పుడు మార్చాలి, ఏ సమయాల్లో మార్చాలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. యజ్ఞోపీతం ఎప్పుడైనా సరే, ఉదాహరణకి ఎవరింట్లో ఎవరైనా చనిపోయారు మన బంధువు, వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ శవం మోయాల్సి వస్తుంది. శవం మోసినప్పుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శిరస్నానం ఆచరించి యజ్ఞోపీతం మార్చుకోవాలి. తరువాత ముట్టైనటువంటి వాళ్ళు, మైలైనటువంటి వాళ్ళు, పురిటి దోషం ఉన్నటువంటి వాళ్ళు, అంటే బిడ్డ పుడతారు. కొంతమందికి బ్రాహ్మణులకి 11 రోజులు, క్షత్రియులకి వయసులకి ఇట్లాగా కొన్ని రోజులు చెప్పారు. మిగతా వాళ్ళకి 15 రోజులు, 20 ఇట్లా చెప్పారు. అయితే 30 రోజులని కూడా చెప్పారు. మాసం వరకు కూడా చెప్పారు. పక్షం అని కూడా చెప్పారు. అయితే ఆయా సమయాల్లో ఆ బిడ్డ పుట్టినప్పుడు అశౌచం ఉంటుంది, పురిటి దోషం ఉంటుంది. ఆ పురిటి దోషం ఉన్న వాళ్ళని తాకినప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి యజ్ఞోపేతం మార్చుకోమని చెప్పారు. అట్లాగే ఏదైనా హాస్పిటల్కి వెళ్తాం మనకు తెలిసిన బంధువులు, అక్కడ మనం బిడ్డని పోయి ఆడిస్తాం, తప్పులేదు, అది పెద్ద దోషం ఏం కాదు, ఏదైనా పెట్టి చెప్తాను అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రాలు ఏం చెప్పారంటే అట్లా పురిటి దోషం ఉన్న వాళ్ళు మనం తాకిన ఇంటికి వచ్చి స్నానం ఆచరించి యజ్ఞోపేతం ధరించమన్నారు. ఇది సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ అనేక రకాలైన పేషెంట్లు ఉంటూ ఉంటారు. అంటే బిడ్డ పేషెంట్ అని కాదు, అక్కడ తిరిగి వచ్చిన తర్వాత స్నానం ఆచరించి లోపలికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ అనేక రకాల బ్యాక్టీరియాలు కానీ అనేక రకాల మందులు ఇవన్నీ వాడుతూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తాయని చెప్పి కొంచెం జాగ్రత్త పడడం కోసము అక్కడ ఇంటి బయట స్నానం ఆచరించి బయట స్నానం చేసి లోపలికి వెళ్తూ ఉంటారు. అట్లా ఎవరైనా సరే యజ్ఞోపీతం అనేది ఆయా సమయాల్లో ధరించాలన్నమాట. అట్లాగే సూర్యగ్రహణ సమయంలో గ్రహణం అయిపోయిన తర్వాత యజ్ఞోపీతం ధరించాలి. చంద్రగ్రహణం అయిన తర్వాత కూడా యజ్ఞోపీతం ధరించాలి. అట్లాగే ప్రభాసాదీని తీర్థాని గంగాది సరితస్తథా ద్విదశ్య దక్షిణ కర్ణే వం సతీత్య బ్రవీన్మను. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే యజ్ఞోపీతాన్ని ధరించాలని నేను చెప్పాను. ఎప్పుడెప్పుడు ధరించాలో నేను చెప్పాను. ఏదైనా అశౌచం కానీ, మృతాశౌచం, జాతాశౌచం ఇది ధరించాలి. అట్లాగే యజ్ఞోపీతం తెగిపోయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బస్సులో కానీ ట్రైన్లో వెళ్తూ ఉంటాము, యజ్ఞోపీతం ఉంటే హఠాత్తుకి దీనికి తెగిపోతుంది. వెంటనే ఏం చెప్పారంటే ఆ ముడి వేసుకోవాలి. అక్కడ మళ్ళీ యజ్ఞోపీతం మార్చేంత వరకు దాన్ని ముడి వేయాలి. తెగిపోయిన చోట ముడి వేసేసుకోవాలి దానివే. అట్లాగే ఏదైనా మనకి ఒక యజ్ఞోపీతం, మనకు ఒక కార్యక్రమానికి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణోత్తములు, పురోహితులందరూ కూడా ఎక్కడో అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి ఒక కార్యక్రమం చేయడానికి వెళ్ళారు, యజ్ఞానికో దేనికో వెళ్ళారు, లేకపోతే ఏదైనా చిన్న హోమాలు ఏదో చేయడానికి వెళ్ళారు. అక్కడ యజ్ఞోపేతం అనేది కానీ పొరపాటు తెగిపోతే తెగిన యజ్ఞోపేతంతో కార్యక్రమం చేయడానికి లేదు. అప్పుడు ఏం చెప్పారంటే కొత్తది మార్చడానికి యజ్ఞోపేతం దొరకలేదు. అప్పుడు ఏం చెప్పారంటే దర్భని తాడుగా పేని యజ్ఞోపేతంగా ధరించి ఆయా హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయొచ్చు బ్రాహ్మణుడు అని మనకి శాస్త్రాలు చెప్పారు. అట్లాగే ఈ యజ్ఞోపీతాన్ని ఎలా ధరించాలో అన్నీ కూడా చెప్పాను. మరి ఈ యజ్ఞోపీతాన్ని అంటే ప్రాచీన కాలంలో ఏం చేసి, ఇప్పుడంటే అందరూ కొనుక్కుంటున్నారు. ఈ యజ్ఞోపీతాన్ని ఉడకాలంటే దానికి ఒక కర్ర ఉంటుంది, మీకు సన్నటి కర్ర ఉంటుంది. నా చిన్నతనంలో చూసాం, ఒక సన్నటి కొబ్బరి పొలలా అంత కొంచెం లావుగా ఉండేటువంటి కర్రని, నున్నగా ఉండేటువంటి కర్రకి కింద ఏం చేసేవాళ్ళంటే మట్టితో తయారు చేసినటువంటి ఎర్రగా ఉంటుంది, అది రౌండ్గా ఉంటుంది అనమాట. అంటే మనకి బండి చక్రంలాగా దాంట్లో మధ్యలో రంధ్రం వేసి దానికి గుచ్చేవాళ్ళు. అంటే ఇటు తిప్పి తిరుగుతూ ఉంటుంది అది. అంటే దానికి ఏం చేసేవాళ్ళు, ఈ పత్తిని ఒక చేతితో పెట్టుకొని ఆ పత్తి ఈ పత్తిని ఎడం చేతిలో పెట్టుకొని ఇది తిప్పేది ఉంటుందన్నమాట. అంటే ఒక సన్నటి పుల్ల, దానికి రౌండ్గా ఉండేటువంటి కొంచెం మందంగా ఉండేటువంటి ఒక చక్రంలాగా ఉంటుందన్నమాట, పెంకులాగా అది.
అది అంటే మట్టితో తయారు చేసింది. అవి ఇప్పుడు అమ్ముతున్నారో తెలియదు, లేదా చెక్కతో కూడా చెక్కతో తయారు చేసుకోవచ్చు. దానికి ఈ ఎడమ చేతిలో పత్తి వదులుతూ ఉంటే ఇది తిప్పుతారు. ఇట్లా 2 వేలతో ఇట్లా తిప్పంగానే అది కింద వేలాడుతూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దారంలాగా థ్రెడ్లాగా తయారవుతూ ఉంటుంది. ఆ థ్రెడ్ తయారైన తర్వాత దానికి అట్లాగా 3 సూత్రాలు కలుపుతారు దాన్ని. ఆ 3 సూత్రాలు కలిపితే 3 అంతఃసూత్రాలు కలిపితే ఒక దారంగా తయారవుతుంది. అంటే దాంట్లో 3 అంటే ఒక పోగులో 3 అంతఃసూత్రాలు ఉండాలి. అదే 96 బెత్తుల ప్రమాణం. ఆ విధంగా తయారు చేస్తారన్నమాట దాన్ని. మరి ఎవరెవరు తయారు చేయొచ్చు అంటే, వివాహం కాని కన్య తయారు చేసిన యజ్ఞోపేతాన్ని ధరించవచ్చు, తండ్రి చేసిన ధరించవచ్చు, తర్వాత గురువు చేసిన యజ్ఞోపేతం ధరించవచ్చు, పుణ్యాత్ములు చేసిన యజ్ఞోపేతం ధరించవచ్చు, భార్య చేసిన యజ్ఞోపేతం ధరించకూడదు అని చెప్పారు. మరి యజ్ఞోపేతం ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే, మార్కెట్ ఎంతంతలా యజ్ఞోపేతాలు వేస్తారు. తప్పది. ఎందుకంటే యజ్ఞోపేతం శ్లోక ప్రామాణికం అన్నది. మనకేం చెప్పారంటే, ఆవగింజ ఎంతలా ఉంటుందో అంతలావు సైజులో యజ్ఞోపేత దారం ఉండాలి అని చెప్పారు. సూత్రం అంటే 3 యజ్ఞోపేతాలు ఉన్నాయనుకో, ఆ 9 పోగులు ఉన్నాయనుకో, 9 పోగులు ఒక పోగు ఉంటుంది మనకు. ప్రతి పోగు ఆ ప్రమాణంలో ఉండాలి. సరే కొద్దిగా ఇప్పుడంటే అది కుదరదు. ఆ ప్రమాణంలో అది ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో యజ్ఞోపేతం తయారు చేయమని చెప్పారు. ఈ విధంగా వాళ్ళు తయారు చేసిన అయితే ఈ యజ్ఞోపేతాన్ని ఉడికేటప్పుడు గాయత్రి జపం చేస్తూ ఉడకాలి అని చెప్పారు. పత్తి కూడా దానికి పత్తి తెచ్చేటప్పుడు కూడా దానికి కొద్ది శాస్త్ర నియమాలన్నీ కూడా చెప్పారు. చాలా పెద్ద మనకు అవసరం లేదు. కానీ ఈనాడు ఎవరో మహానుభావులు పెద్దవాళ్ళు ఎక్కడో 60-70 ఏళ్ళు ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా ఇప్పటికీ కూడా స్వయంగా వాళ్ళ యజ్ఞోపేతం వేసుకోవాలంటే వాళ్ళే ఈ యజ్ఞోపేతాన్ని వడికి వాళ్ళు ధరిస్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు దొరకవు కాబట్టి అందరికీ అది చేయడం చేత కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బజార్లో అమ్ముతూ ఉంటారు. తయారు చేసి రాట్నాల మీద మిషన్ల మీద యజ్ఞోపేతాలు తయారు చేస్తారు. అవి ధరిస్తూ ఉంటారు. కాలాన్ని గుండా పోతూ ఉంటారు కాబట్టి అవి ధరించవచ్చు, ఇబ్బందులే. కానీ నువ్వు యజ్ఞోపేతం ధరించాలంటే తప్పకుండా షోడశోపచారాలు పూజ చేసే ధరించాలి. రేపు ఈ యొక్క యజ్ఞోపేత ధారణ 28వ తారీఖున శ్రావణ పౌర్ణమి రోజు తప్పకుండా మనకి ఒక దేవతకి ఏ విధమైన షోడశోపచారాలు పూజలు చేస్తారో ఆ విధంగా అన్ని ఉపచారాలు పూజలు చేయాలి. ఆ యజ్ఞోపేతానికి హిరణ్యవర్ణాచ చెప్పావక అనే మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆపోహిష్టామయోభవ అంటే అక్కడ శుద్ధి గావించేటువంటి మంత్రాలతోటి అభిషేకం చేయాలి. నీటితో అభిషేకం చేసి అంత అయిన తర్వాత కుంకుమాది పసుపు పూసి కుంకుమ పెట్టి బ్రహ్మముడికి కుంకుమ పెట్టాలి 3 ముళ్ళకి. ఆ యజ్ఞోపేతానికి 9 సూత్రాలు ఉంటాయి. 3 పోగులు కలిపి ఒక ముడి, 3 పోగులు కలిపి ఒక ముడి, 3 పోగులు కలిపి ఒక ముడి, అంటే మొత్తం 9 పోగులు. మరి ఇందాక నేను చెప్పాను కదా అంతఃసూత్రాలు ఉంటాయి ప్రతి దారంలో. ఆ ఇందాక గింజ ఆకారంలో ఎంత దారం ఉంటుందో దాంట్లో 3 ఉంటాయి. అంటే 9 మూళ్ళు 27 పోగులతో నిర్మాణమైనటువంటిదే యజ్ఞోపేతం. ఆ యజ్ఞోపేతం ధరించేటప్పుడు సూర్యుడికి చూపించాలి. సవితుహు అంటే ఎవరు? ఆ సాక్షాత్తు సవితుహు అంటే ఆ సూర్య భగవానుడు గాయత్రి స్వరూపంగా భావించమన్నారు. సవితుహు అంటే సూర్య భగవాన్ ఆయన అందుకే మనం సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి అర్ఘ్యం ఎందుకు ఇస్తారయ్యా అంటే, పూర్వం రాక్షసులందరూ కూడా ఏం చేశారంటే ఈ యొక్క బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మను వరం అడిగారు. బ్రహ్మ వరం ఇచ్చాడు. ఏమిచ్చారంటే వీళ్ళు కోరుకున్న వరం ఏంటో తెలుసా? రాక్షసులు సూర్యుడి మీద యుద్ధానికి వెళ్ళాలి మేము అని. అప్పుడు ఆ సూర్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సూర్య భగవానుడు తన శక్తి చాలలేదు రాక్షసులతో పోరాడడం కోసం. అప్పుడు ఈ యొక్క సంధ్యావందనాదిలో మనం అర్ఘ్యం ఇస్తూ ఉంటాం. ఆ అర్ఘ్యం జపం చేయాలి. అంటే ఇప్పుడు అందుకే సూర్యుడు ఉదయించక ముందే 1:30 గంట ముందు కానీ, అంటే అరుణోదయ కాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు సూర్యోదయానికి ముందే చేయాలని శాస్త్రం. సూర్యోదయం అయిన తర్వాత మధ్యమ ఫలితం, సమయం దాటితే కొంది ఫలితం తగ్గుతుంది. మధ్యాహ్నిక సంధ్యావందనం, రాత్రి సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం అంటారు. ఉదయం సంధ్యావందనం చేసాడు, తూర్పు తిరిగి చేస్తాం. సాయంత్రం పడమరి తిరిగి చేస్తాం. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? అస్తమించిన సమయంలో ఈ సూర్యుడికి మనం అర్ఘ్యం ఇచ్చడం వల్ల, జపం చేయడం వల్ల ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గాయత్రి స్వరూపము సూర్య భగవానుడు. అంటే ఆ రాక్షసులను ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ సూర్య భగవానుడికి వస్తాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పారు. అందుకే మనిషికి నవగ్రహాలకు అధిదేవత ఎవరంటే సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిత్యే, ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే ఈ సృష్టి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సూర్యుడు లేకపోతే ఈ సృష్టి లేదు. చంద్రుడు లేకపోతే సూర్యుడు అసలు లేకపోతే లోకమంతా చీకటి. మరి ఆయన వెలుగు ఇవ్వాలంటే రాక్షసులతో పోరాడాలి. ఆయన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి.
ఆ రాక్షసులతో పోరాడాలంటే ఆయన శక్తివంతుడిగా మారాలి. మరి ఆ శక్తిని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు. అందుకే ఆ బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనం చేయాలని శాస్త్రాల్లో మనకు చెప్పారు. అయితే ఈ యజ్ఞోపేతం అనేది 92 బెత్తెలు ఎందుకు 96 బెత్తెల ప్రమాణం ఉండాలని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పారు. 96 బెత్తెలు ఎందుకంటే మనకి గాయత్రి మంత్రం 24 అక్షరాలు ఉంటాయి. గాయత్రి ఛందస్సు అంటారు. మనకి ఉష్ణిక్ ఛందస్సు, ఇట్లా ఛందస్సు లేని మంత్రం అసలు ఇప్పుడు కొంతమంది దొంగ మంత్రాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ మంత్రాలు అనేటువంటి మనం నేనైతే ఈజీగా పసిగడతాను. ఎందుకంటే అది ఛందోబద్ధంగా ఉందా లేదా అంటే ఛందస్సుతో ప్రతి మూల మంత్రం ఈనాడు శాస్త్రయుక్తం లేని కొన్ని మంత్రాలు కూడా క్రియేట్ చేశారు కొంతమంది. దానికి ఛందస్సు దానికి ఒక ఋషి ఉంటాడు, ఛందస్సు ఉంటుంది. ఆ మంత్రాన్ని ఎవరు కనుక్కున్నారో ఆ ఋషి పేరు కూడా ఉంటుంది. ఇది గాయత్రి ఛందస్సు అంటే 24 అక్షరాలు. ప్రతి అక్షరానికి ఒక దేవత అధిష్టాన ఓం భూహోం భువః ఓం శువః భూలోక భువర్లోక సువర్లోక మహోలోక తపోలోక. గాయత్రి మంత్రంలోనే లోకాలు ఉన్నాయి. అట్లాగా ఆ యొక్క గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. వేదాలు 4. ఈ 2 పెంచండి అంటే 24, 4 ఎంత 96 బెత్తెల ప్రమాణంతో యజ్ఞోపేతం ఉండాలి. అదే ధరించాలి. ఒకవేళ పెచ్చుంటే అంటే యజ్ఞోపేతం ఎలా ఉంచుకోవాలని చెప్పారంటే బొడ్డు యొక్క కిందకి ఉండకూడదు. అది అపవిత్రమైనటువంటిది. బొడ్డు పైన శుభం. ఆ బొడ్డు కిందకి ఉండకుండా యజ్ఞోపేతం ధరించాలి. ఎక్కువ ఉంటే ముడి వేసుకోమని చెప్పారనమాట. ఆ విధంగా ఉండాలి. తర్వాత ఎప్పుడైనా సరే 3 ముళ్ళు ఉంటాయి యజ్ఞోపేతానికి. తాలిబొట్టుకి 3 ముళ్ళు వేస్తారు కదా. నేను ఇందాక మీకు చెప్పాను. ఏమని చెప్పాను, స్త్రీలకి బ్రాహ్మణ స్త్రీలకి పూర్వంలో ఉపనయన సంస్కారం ఉండేది. అంటే ఇప్పుడు కాదు, త్రేతాయుగము ఆ యుగాల్లో ఉండేది. కలియుగంలో లేదది. ఆ ధర్మం కాదు. అది పార్వతీ శాపం వల్ల వాళ్ళకి ఇది పోయింది. దానివల్ల ఏంటంటే రజోదర్శనం అనేది ఏర్పడింది. అంటే ముట్టు మేడ ఏర్పడింది. అందుకని ఇప్పటికీ మనకి యజ్ఞోపేతానికి 3 ముళ్ళు ఉంటాయి. అట్లాగే వివాహం అయినటువంటి స్త్రీకి వరుడు 3 ముళ్ళు వేస్తాడు. దీనికి లింక్ అదే. ఇది చెప్పుకోవాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ 96 బెత్తెల యొక్క ప్రమాణము, ఈ యొక్క యజ్ఞోపేతం 96 బెత్తెల ప్రమాణం ఉండాలని చెప్పి మనకి చెప్పారన్నమాట. ఈ యజ్ఞోపేతంలో మనం ఫస్ట్ యజ్ఞోపేత ధారణ రేపు జంధ్యాల పౌర్ణమి రోజున ఎలా చేయాలంటే చక్కగా అభ్యంగన స్నానం ఆచరించి ఆ రోజు వేదం పూర్తయినటువంటి వాళ్ళు పాఠశాలకు వెళ్తారు. ఖచ్చితంగా గాయత్రి జయంతి ఆ రోజు గాయత్రిని కూడా ఆరాధన చేయాలి. ప్రతి బ్రాహ్మణుడు గాయత్రి ఉపచారాలు చేయాలి. ఎందుకంటే గాయత్రి అనుగ్రహం ఉంటేనే మన మంత్రం చెప్పగలం. సంధ్యావందనాది కార్యక్రమాలు మనం చేస్తేనే మనకు మేధస్సు వస్తుంది. మంత్రాలు మర్చిపోలేము. మేధస్సు వస్తుంది, మేధా సంపత్తి కలుగుతుంది, మంచి తెలివితేటలు వస్తాయి. అందుకే ఒకప్పుడు చేసేవాళ్ళు. ఈ మధ్య మహానుభావుడైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారేవండి, కొంతమంది సామవేద షణ్ముఖ శర్మ, పెద్ద పెద్ద పండితులందరూ కూడా ఉపనయనం చిన్న వయసులో చేస్తే చాలా విశిష్టత అని చెప్పి కొంచెం గత 10 సంవత్సరాలుగా మారడం వచ్చింది. అందుకే గర్భాష్టంలో ఉపనయనం చేయటం, కొంతమంది కుదరనటువంటి 15 ఏట 16 ఏట చేస్తూ ఉన్నారు. తప్పు లేదు, ఉపనయనం కావడం మంచిది. ఎందుకంటే ఉపనయన సంస్కారం అనేది మరో జన్మ. అది చేయడం వల్ల సర్వదోషాలు పోతే ఆ పిల్లవాడికి అన్ని పరంగా బాగుంటాడు, చదువు పరంగా అన్నీ బాగుంటాడు. కాబట్టి చాలామంది ఇప్పుడు చిన్న వయసులోనే ఉపనయనం చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామము. అట్లాగే ఈ యజ్ఞోపవీతం అనే దాంట్లో ఎవరెవరు దేవతలు ఉంటారంటే ఇందాక నేను చెప్పాను. యజ్ఞోపవీతానికి ఏం చేయాలి, ముందు సంకల్పం చెప్పుకొని శ్రౌత స్మార్త నిత్య నైమిత కర్మష్టాన యుగ నూతన యజ్ఞోపేత ధారణ పూజాంచ కరిష్యని చెప్పుకొని ఆ యజ్ఞోపేతానికి చక్కగా అభిషేక కార్యక్రమాలు. అభిషేకం అంటే జలంతో చేయటమే, అంటే శుద్ధి గావించడం కోసం. ఆ పత్తి ఉంటుంది కదా, దాంతో తయారు చేసింది కదా, శుద్ధిగా చేస్తారు. తర్వాత ప్రథమ యజ్ఞోపేతము, ద్వితీయ యజ్ఞోపేతం, తృతీయ యజ్ఞోపేతంలో దేవతలను ఆవాహన చేస్తారు. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, తర్వాత నాగదేవతలని, తర్వాత ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, పితృలు, ఇట్లాగా వాయుదేవుడు, ఇట్లా దేవతలందరినీ కూడా దాంట్లో నామాలు ఉంటాయి. బీజాక్షరాలతో ఆవాహన చేస్తారు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎక్కడా కూడా అది ప్రాచీన గ్రంథాల్లో ఉన్నది. యజ్ఞోపేత పూజ అనేటువంటిది చాలా తక్కువగా పుస్తకాలు దొరకడంలో చాలా శాస్త్రయుక్తంగా లేదు. పూర్తిగా ఏదో లఘు విధానం ఇచ్చున్నాడు. కానీ అది ఆ విధంగా బ్రహ్మగ్రంథికి బ్రహ్మగ్రంథి విష్ణు ఆ ముళ్ళు ఉంటాయన్నమాట. బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి అని ఆ ముడులకు మాత్రమే పూజ చేయాలి. అట్లా యజ్ఞోపీతం అనేది ఏమంటే చాలామంది తెలియక ఎవరు చెప్పారేమో తెలియదు, కానీ యజ్ఞోపీతాన్ని ఎప్పుడు కూడా పాదాల నుంచి కిందకి తీసేయకూడదు. అది దోషమని మనకు చెప్పారు. ఎప్పుడు యజ్ఞోపీతం పైనుంచే తీసేయాలి, లేదా యజ్ఞోపీతాన్ని పైనుంచి కింద నుంచి కాకుండా ఒక సూత్ర ప్రకారం ఉన్నది. అది నాకు కూడా నేను ఫస్ట్లో తప్పు చేశాను, అది తెలియక నేను కూడా. అయితే చాలామంది
ఆ, పెద్దగా మా గురువులు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా కూడా కింద నుంచి తీసేయమని చెప్పినప్పుడు ఫస్ట్ ఇట్లా తీసేయాలన్నా నేను నాకు నచ్చేది కాదు, ఎందుకబ్బా కాలు తగులుతాయని చేసేవాడిని. నేను పైనుంచి తీసేవాడిని మొదటి నుంచి యజ్ఞోపేతం. కానీ ఒక గతి 12-15 సంవత్సరాల తర్వాత అనేక గ్రంథాలు చదివిన తర్వాత తెలిసిన యజ్ఞోపేతం అంటే తల నుంచి కాకుండా ఒక ప్రక్రియ ద్వారా, అంటే ఒక మ్యాజిక్ లాగా అనుకోండి, ప్రక్రియ ద్వారా దాన్ని తీసేస్తారు. ఈసారి చూపిస్తాను నేను అది. ఆ యజ్ఞోపేతాన్ని ఇట్లా పట్టుకొని పై దారాన్ని ఇట్లా తలిగి ఇట్లా తీయంగానే ఊడొచ్చేస్తుంది అనమాట. అంటే ఒక మెజిషియను సంఖ్యలు వేసినప్పుడు ఎలా విడగొడతాడో మ్యాజిక్గా, ఆ విధమైన ప్రక్రియ అది. అది ఈసారి చూపిస్తాను. లేకపోతే మీరు చూసుంటారు కొంతమంది బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ విధంగా యజ్ఞోపేతం విసర్జన చేయవచ్చు. అట్లాగే యజ్ఞోపేతం ఎప్పుడు కూడా తెల్లగా ఉండాలి. వడికింది అయితే చాలా శ్రేష్టం. వడికింది దొరకడం చాలా కష్టం, ఆ విధంగా దొరకడం చాలా కష్టం. అయితే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా జంధ్యాల పౌర్ణమి రోజున యజ్ఞోపేతం ధరించాలి. ఎందుకు ధరించాలంటే మిగతా రోజుల్లో ఏదైనా అపవిత్రం జరిగినా ఈ యొక్క ఈ యొక్క మన జంధ్యాల పౌర్ణమి రోజున కానీ ఇది కానీ ధరించినట్లయితే దోషాలు పోతాయి. మనం ఎప్పుడు కూడా యజ్ఞోపేతం అనేది మన ఒంటి మీద ఉంటే దేవత మన దేవతలు మన మీద ఉన్నట్టు లెక్క, వాళ్ళ యొక్క అనుగ్రహం మనకున్నట్టు లెక్క. కనుక అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఎప్పుడైనా సరే గాయత్రి మంత్రం అనేటువంటిది ఉపనయనమైనటువంటి వాళ్ళు జపించడం తప్పకుండా చేయాలని చెప్పారు. ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఈ యొక్క గాయత్రి నన్ను కూడా అడుగుతుంటారు చాలామంది, మాకంత సమయం లేదు ఇదని. సమయం లేనప్పుడు ఒకటే మనసులో చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఆఫీస్కి బయలుదేరుతూ ఉన్నారు, మనసులో పారాయణ చేసుకోవచ్చు. దాన్ని మనసులో పారాయణ 11 సార్లు చదివినా చాలు. ఆ విధంగా పారాయణ చేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట. ఆ విధంగా పారాయణ చేసినా చాలు, ఆ యొక్క గాయత్రి మంత్రం జపిస్తే చాలు, సర్వదోషాలు తొలగిపోతాయి. కనుక 11 సార్లు చేసుకున్నా చాలు. అయితే బ్రాహ్మణోత్తములు మాత్రం ఎక్కువగా ఉపనయన సంస్కారాలు, పురోహిత్యం ఉండేటువంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కనీసం 108 సార్లు అసలు సహస్రం చేయమన్నారు శాస్త్రంలో. బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు ఉపనయనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురు యొక్క ఆశ్రమానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా 1000 సార్లు చేయమని చెప్పారు. ఎంత గాయత్రి జపం చేస్తే అంత మంచిది, అంత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, వాక్చాతుర్యం కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేశారు. ఇది ఈరోజు ఈ యొక్క యజ్ఞోపేతం యొక్క విశిష్టత గురించి మీరందరికీ తెలియజేశాను. ఇక నుంచి తప్పకుండా నా కార్యక్రమాలు ఉన్నా కూడా నేను తప్పకుండా ఇక నుంచి మ్యాటర్ రూపంలో పెట్టడం కంటే వీడియో రూపంలో అర్థమయ్యే భాషలో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అట్లాగే దేవాలయ ఆగమశాస్త్ర విషయాలు ఇక నుంచి ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాను. దేవాలయ నిర్మాణం ఎలా చేయాలి, దాని కొలతలేంది, వాస్తు విషయాలు, ఎన్నో విషయాలు, బ్రాహ్మణోత్తములకి పురోహితులకు సంబంధించిన విషయాలు, జ్యోతిష్య విషయాలు ఇకపై నాకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ నేను తెలియజేస్తాను, వీడియో రూపంలో తెలియజేస్తాను. శుభం భూయాత్. మీ చక్రాల రాఘవేంద్ర శర్మ సిద్ధాంతి. నా సెల్ నెంబర్ 9110577718.